హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను మన తెలుగు కామెడియన్ ఎంఎస్ నారాయణ గారు 56 చిత్రాలు కామెడియన్గా బెస్ట్ 56 మూవీస్ అయితే మీకు మీ ముందైతే తీసుకురాబోతున్నాను అనమాట. ఇంకా మరి ఎవ్వో క్యాక్ అనమాట. ఎంఎస్ నారాయణ కామెడీ మామూలు కామెడీ కాదు. దాంట్లో బెస్ట్ 56 మూవీస్ అయితే ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే కంటెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇంకా మన కమెడియన్ ఫుల్గా నవ్వించిన సినిమా ఏదైనా ఉందంటే ఫస్ట్ మూవీ అండి, బెస్ట్ మూవీ అనమాట హనుమాన్ జంక్షన్ అండి. దాంట్లో ఎంఎస్ నారాయణ గారు యాక్టింగ్ మాత్రం చింప అవతల వేస్తారన్నమాట. నిజంగా మంచి కామెడియన్ ఎంఎస్ నారాయణ. ఫస్ట్ మూవీ అయితే హనుమాన్ జంక్షన్. ఇక సెకండ్ మూవీ మీరు చూసుకున్నట్లయితే 2002లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఈ మూవీ పేరు వచ్చేసరికి మనకి ఇంకా ఆది. దీంట్లో కూడా ఎంఎస్ నారాయణ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా అదే 2002లో ఈడియట్ అన్న సినిమాకి అయితే మన కమెడియన్కి అయితే యాక్ట్ చేశారండి మన ఎంఎస్ నారాయణ గారు. ఆ సినిమాలో కూడా మన ఎంఎస్ నారాయణ గారు సూపర్ కామెడీ. ఇంకా మూడో సినిమా మనం చూసుకున్నట్లయితే సినిమా పేరు ఇంకా మనకి తొట్టి గ్యాంగ్. ఈ మూవీ మనకి 2002లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఎక్సలెంట్ మూవీ. మన కమెడియన్ ఎంఎస్ నారాయణ గారు అయితే మంచిగా అయితే యాక్ట్ చేశారు. కడుబొబ్బ కూడా నవ్వించారు. ఇంకా 2002లోని మనకి సొంతం అనే సినిమాలోని కూడా మన ఎంఎస్ నారాయణ గారు కమెడియన్గా యాక్ట్ చేశారండి. ఈ మూవీ కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఇంకా 2003లో అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయిలో కూడా మన ఎంఎస్ నారాయణ గారి కామెడీ అయితే చాలా బాగా యాక్ట్ చేశారండి. సినిమా కూడా బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా 2003లో ఒట్టేసి చెప్పుతున్నా అనే సినిమాలోని మన ఎంఎస్ నారాయణ గారు అయితే యాక్ట్ చేశారండి. ఇది కూడా బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా 2003లో కళ్యాణ రాముడు అనే సినిమాలోనైతే మన ఎంఎస్ నారాయణ గారు కమెడియన్గా అయితే యాక్ట్ చేశారండి. సినిమా అయితే అంటే హిట్ అవ్వలేదు, కానీ ఎంఎస్ నారాయణ గారు కామెడీ అయితే సూపర్గా అయితే ఉంటుంది అనమాట దీంట్లో. ఫ్రెండ్స్, ఇంకా 2004లో ఖుషీ ఖుషీగా అనే సినిమాలోనైతే మన ఎంఎస్ గారు అయితే యాక్ట్ చేశారండి. దీంట్లోనైతే సూపర్ కామెడీ అనమాట. సినిమా కూడా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఫ్రెండ్స్, ఇంకా 2004లో వర్షంలో కూడా మన ఎంఎస్ గారు అయితే యాక్ట్ చేశారండి. ఇది మన కామెడియన్గా 10వ ఫిల్మ్ అనమాట. ఫ్రెండ్స్, ఇంకా 2005లో బన్నీ అనే సినిమాలోను కూడా మన ఎంఎస్ గారు అయితే యాక్ట్ చేశారండి కామెడియన్గా. బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. దాంట్లోనే మన ఎంఎస్ నారాయణ కామెడీ నేను చెప్పక్కర్లేదండి, మీకు తెలిసి ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, ఇంకా 12వ మూవీ మీరు చూసుకున్నట్లయితే సినిమా పేరు మనకి ఇంకా అతడు. ఈ మూవీ మనకి 2005లోనైతే రిలీజ్ అయితే చేశారండి. దీంట్లో ఎంఎస్ నారాయణ గారి కామెడీ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇంకా 2005లో జై చిరంజీవ అనే సినిమాలో కూడా మన ఎంఎస్ గారు అయితే యాక్ట్ చేశారండి. సినిమా కూడా బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్. ఫ్రెండ్స్, ఇంకా 2006లో ఖతర్నాక్ అనే సినిమాలో కూడా యాక్ట్ చేశారండి ఎంఎస్ గారు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇది మన రవితేజ గారు అలాగే మన ఇలియానా గారు కూడా ఉంటారండి. ఇంకా 2007లో దుబాయ్ సీన్లో కూడా మన ఎంఎస్ గారు అయితే యాక్ట్ చేశారండి. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్. ఫ్రెండ్స్, ఇంకా 2007లో సీమ శాస్త్రి అనే మూవీలో కూడా ఎంఎస్ గారు అయితే యాక్ట్ చేశారండి. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్. ఫ్రెండ్స్, ఇంకా 2008లో మన రవితేజ గారు త్రిష గారు కలిపి యాక్ట్ చేసిన కృష్ణ మూవీలో కూడా మన ఎంఎస్ నారాయణ గారు అయితే ఉంటారండి. మంచి కామెడీ అనమాట. భూమిలో అయితే పాతేస్తారు కదా మన ఎంఎస్ నారాయణ గారిని. మన ఎంఎస్ నారాయణ గారిని భూమిలో గొయ్యి తీసి గోవిలో పాతేస్తారు కదా, అదనమాట. మంచి కామెడీ సీన్ అయితే ఉంటుంది. ఇంకా 2008లో కాళిదాసు అనే సినిమాలో కూడా మన ఎంఎస్ నారాయణ గారు అయితే యాక్ట్ చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా 2008లో 19th ఫిల్మ్ అండి, బొమ్మనా బ్రదర్స్ చందన సిస్టర్స్. దీంట్లో కూడా ఎంఎస్ నారాయణ గారు అయితే ఉన్నారండి. మంచి కామెడీ ఫిల్మ్ ఇది కూడా. ఫ్రెండ్స్, ఇంకా 2008లో రెడీ అనే సినిమాలో కూడా ఎంఎస్ నారాయణ గారు అయితే యాక్ట్ చేశారండి. పంతులు కింద గెటప్ అనమాట అవుతుంది. ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఇంకా 2008లో సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళంలో కూడా మన ఎంఎస్ గారు అయితే యాక్ట్ చేశారండి. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అయితే. ఫ్రెండ్స్, ఇంకా 2008లో కింగ్ అనే సినిమా వచ్చిందండి, నాగార్జున గారిది త్రిష గారిది. ఈ మూవీలో కూడా ఎంఎస్ గారు అయితే ఉంటారనమాట. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. ఇంకా 2009లో ఫిట్టింగ్ మాస్టర్ అనే సినిమాలో కూడా ఎంఎస్ గారు అయితే యాక్ట్ చేశారండి. ఇది కూడా బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా 2009లో ఓయ్ అనే సినిమాలో కూడా మన ఎంఎస్ గారు అయితే ఉన్నారండి. ఇది కూడా బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా 2009లో స్నేహితుడ సినిమా అయితే వచ్చిందండి. ఈ మూవీలో కూడా మన ఎంఎస్ గారు ఉన్నారు కమెడియన్ కింద. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఫ్రెండ్స్, ఇంకా 2009లో ఆంజనేయులు అనే సినిమాలో కూడా మన ఎంఎస్ నారాయణ గారు కామెడియన్గా యాక్ట్ చేశారండి. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఇంకా 2009లో బెండప్పారావు ఆర్ఎంపి అనే సినిమాలోనైతే మన ఎంఎస్ నారాయణ గారు అయితే యాక్ట్ చేశారండి. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. 2010లో మన ఎన్టీఆర్ మూవీ అండి, అది అదుర్సు మూవీ అయితే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్. దీంట్లో ఎంఎస్ నారాయణ గారి కామెడీ అయితే సూపర్గా అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా 2010లో నమో వెంకటేశ అనే సినిమాలో కూడా మన ఎంఎస్ నారాయణ గారు కమెడియన్గా యాక్ట్ చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా 2010లో బిందాస్ అనే మూవీ అయితే వచ్చిందండి మన మంచు మనోజ్ గారిది. దీంట్లో కూడా ఎంఎస్ నారాయణ గారు యాక్ట్ చేశారండి. సూపర్ ఫిల్మ్.
ఫ్రెండ్స్ ఇంకా 2010లో గోపీచంద్ గారు అలాగే మనకి ప్రియమణి గారు కలిపి ఒక సినిమా అయితే తీశారు కదా గోలీమార్. దాంట్లో కూడా ఎంఎస్ నారాయణ గారు అయితే యాక్ట్ చేశారండి. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇంకా 2010లో డార్లింగ్ అనే సినిమాలో కూడా మన ఎంఎస్ గారు అయితే యాక్ట్ చేశారండి. సూపర్గా అయితే ఉంటుందండి ఫిల్మ్. బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ కూడా. ఫ్రెండ్స్ ఇంకా 2010లోని మన మహేష్ బాబు గారు అలాగే మనకి అనుష్క శెట్టి గారు కలిపి అయితే యాక్ట్ చేశారు కదా కలేజాలో కూడా మన ఎంఎస్ నారాయణ గారు అయితే ఉన్నారండి. సినిమా అయితే యావరేజ్, మరి కామెడియన్గా మన ఎంఎస్ నారాయణ గారు అయితే సక్సెస్ అయితే అయ్యారు అన్నమాట. ఈ సినిమాలో కామెడీ అయితే బాగుంటుంది. ఇంకా 2011లో అండి ఎన్టీఆర్ మూవీ, ఆ సినిమా పేరు శక్తి. దీంట్లో కూడా పంతులుగా అయితే బాగా యాక్ట్ చేశారు ఎంఎస్ నారాయణ గారు. ఫిలిం అయితే యావరేజ్. ఫ్రెండ్స్ ఇంకా 2011లో 100% లవ్లో కూడా 100% లవ్ అండి. దీంట్లో మనకు తెలిసిందే కదా నాగ చైతన్య గారు అలాగే మన తమన్నా గారు అయితే ఉంటారు. దీంట్లో కూడా ఎంఎస్ నారాయణ గారు కామెడియన్గా అయితే మంచిగా యాక్ట్ చేశారండి. ఫ్రెండ్స్ ఇంకా 2011లో బద్రీనాథ్లో కూడా మన ఎంఎస్ నారాయణ గారు అయితే కామెడియన్గా అయితే యాక్ట్ చేశారండి. ఫ్రెండ్స్ ఇంకా 2011లో దూకుడు అనే సినిమాలో కూడా మన ఎంఎస్ గారు అయితే యాక్ట్ చేశారండి. 2011లో మన ఎన్టీఆర్ మూవీ అండి ఓసరవెల్లి. దీంట్లో కూడా మన ఎంఎస్ నారాయణ గారు అయితే యాక్ట్ చేశారనమాట. ఏదో ఎన్టీఆర్ మూవీ, ఎన్టీఆర్ అనే పేరు చెప్పగలను, నాకు ఎందుకో సంతోషం వచ్చేది. దీంట్లో కూడా సినిమా అయితే యావరేజ్, కానీ మన ఎంఎస్ నారాయణ గారి కామెడీ అయితే బాగానే ఉంటుంది దీంట్లో. ఇంకా 2011లో పిల్ల జమీందారు మూవీలో కూడా మన ఎంఎస్ నారాయణ గారు కామెడియన్గా అయితే యాక్ట్ చేశారండి. ఫ్రెండ్స్ ఇంకా ప్రేమ కావాలి 2011లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. దీంట్లో కూడా ఎంఎస్ నారాయణ గారు కామెడియన్గా యాక్ట్ చేశారండి. ఇంకా 2012లోని దరువు అనే సినిమా అయితే వచ్చిందండి. దీంట్లో కూడా కామెడియన్గా అయితే బాగా యాక్ట్ చేశారు మన ఎంఎస్ నారాయణ గారు. ఫ్రెండ్స్ ఇంకా 2012లోని జులై అనే మూవీలో కూడా మన ఎంఎస్ నారాయణ గారు అయితే మంచి కామెడియన్గా అయితే యాక్ట్ చేశారండి. ఫ్రెండ్స్ ఇంకా 43 ఫిలిం మీరు చూసుకున్నట్లయితే 2012లోనైతే వచ్చిందండి. దేనికైనా రెడీ. దాంట్లో కూడా మన ఎంఎస్ నారాయణ గారి కామెడీ అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్ ఇంకా 44 ఫిలిం మీరు చూసుకున్నట్లయితే 2013లోనైతే వచ్చిందండి. సార్ వచ్చారు. సినిమా అయితే అంత ఆడలేదు, కానీ ఎంఎస్ నారాయణ గారి కామెడీ అయితే బాగానే ఉంటుంది దీంట్లో. ఇంకా 2012లో వచ్చిన సుడిగాలి అనే సినిమాలో కూడా మన ఎంఎస్ గారు అయితే యాక్ట్ చేశారండి కామెడియన్ కింద. దీంట్లో హీరో వచ్చరికి మన నరేష్ గారు. సినిమా అయితే యావరేజ్, కానీ కామెడియన్గా అయితే బెస్ట్ ఫిల్మ్ అనమాట మన ఎంఎస్ నారాయణ గారిది. ఇంకా 2012లో కూడా మన ఎన్టీఆర్ మూవీ అండి బాద్షా మూవీ పేరు. దీంట్లో కూడా మన ఎంఎస్ నారాయణ గారు అయితే యాక్ట్ చేశారండి. ఫ్రెండ్స్ ఇంకా 2013లో షాడో అనే మూవీలో కూడా మన ఎంఎస్ నారాయణ గారు అయితే యాక్ట్ చేశారండి. ఫ్రెండ్స్ ఇంకా 2013లో వచ్చిన అత్తారింటికి దారేదిలో కూడా మన ఎంఎస్ నారాయణ గారు యాక్ట్ చేశారండి. ఫ్రెండ్స్ ఇంకా 2013లో మసాలా అనే సినిమాలో కూడా మన ఎంఎస్ నారాయణ గారు యాక్ట్ చేశారండి కామెడియన్ కింద. ఇంకా 2013లో కెవ్వు కేక అనే సినిమాలో కూడా మన ఎంఎస్ నారాయణ గారు యాక్ట్ చేశారండి. ఫ్రెండ్స్ అదే 2013లోని నాయక్ అనే సినిమా వచ్చిందండి. దాంట్లో కూడా మన ఎంఎస్ నారాయణ గారు బెస్ట్ కామెడియన్గా అయితే యాక్ట్ చేశారండి దాంట్లో. ఇంకా 2014లో మీరు చూసుకున్నట్లయితే మనం అనే సినిమాలో కూడా మన ఎంఎస్ నారాయణ గారు అయితే మంచి రోల్ అయితే చేశారు కమెడియన్ల కింద. ఇంకా 2014లో రేసు గుర్రం అనే సినిమాలో కూడా మన ఎంఎస్ నారాయణ గారు ఉన్నారండి. దాంట్లో కూడా మంచి యాక్టింగ్ చేశారు మన ఎంఎస్ నారాయణ గారు కామెడీ. 54 ఫిల్మ్ మీరు చూసుకున్నట్లయితే సినిమా పేరు మనకి ఇంకా పటాస్ అండి. ఈ మూవీలో కూడా మన ఎంఎస్ నారాయణ గారు ఉన్నారు. బెస్ట్ కామెడియన్ ఫిల్మ్ ఇది. 2015లో మీరు చూసుకున్నట్లయితే సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా మన ఎంఎస్ నారాయణ గారు అయితే ఉన్నారండి. సూపర్ అయితే ఉంటుంది కామెడీ, మీరు అందరికీ తెలుసు. మంచి సెంటిమెంట్ కూడా మన ఎంఎస్ నారాయణ గారు అయితే పండించారు ఈ మూవీలో. ఫ్రెండ్స్ ఇంకా 2016లోని శంకర అనే సినిమాలో కూడా మన ఎంఎస్ నారాయణ గారు యాక్ట్ చేశారండి కామెడియన్ కింద. ఫ్రెండ్స్ ఇదే లాస్ట్ ఫిల్మ్ అనమాట మన ఎంఎస్ నారాయణ గారికి. ఫ్రెండ్స్ చూశారు కదండి, మన ఎంఎస్ నారాయణ గారు 56 చిత్రాల్లో బెస్ట్ కామెడియన్గా యాక్ట్ చేసిన మూవీస్ అనమాట. ఇవన్నీ కూడా చాలా కష్టపడి అయితే సేకరించాను. మీకు నచ్చుతుంది అయితే అనుకున్నాను, కంప్లీట్గా చూసారని అయితే అనుకున్నాను. చూసినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుందంటే ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుంటేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకునే దానికి వాల్యూ. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మొదటగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. లైక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్. టేక్ కేర్. బై.